శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ పై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలని, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును జగన్ చదివాడని విమర్శించారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా సంఘటన జరిగిందని, జగన్ బాబాయిని చంపితే న్యాయం చేయాలని చెల్లెలు సునీత అడిగిందని, చెల్లెలికి న్యాయం చేయని జగన్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసే అనుకోంటే, పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు. జగన్ దిగాల, పోయి పరామర్శించి బండెక్కి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు, ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా, రమ్మనండి, బందోబస్తు పెట్టండి, పంపించండి అని గౌరవంగా పంపిమనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు, మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడగ పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్టు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు. నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి, ఎన్ని పచ్చి అబద్ధాలు. ఏదైనా కనీసం దాంట్లో నిజాలుంటే 1% అబద్ధం చెప్పినా 99% నిజాలన్నా ఉంటే చూడొచ్చు. కానీ 99% కూడా 100% కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా. ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని, ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి, లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు. ఏది ఏమైనా మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకలు వేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాం. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమయ్యకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా. అన్న మా నాన్న చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యండి అని 2 చేతులు ఎత్తి జోడించి ఒక సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమయ్యకి నువ్వు ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను